రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను ఇవాళ. ఇకపోతే మరి తెలంగాణ కోసం, చనిపోయిన బిడ్డల కోసం, మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ప్రాణాలు తీసుకున్న వారి కోసం కూడా ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నివాళి అర్పిస్తుంది. అంతేకాకుండా మొన్న ఉత్తరాఖండ్ నదుల్లో చనిపోయిన వాళ్ళకు కూడా మరి ఈరోజు వాళ్ళకు కూడా మరి వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకు ఆదరణ, ధైర్యం కలగాలని దేవుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు అన్ని చావుల కోసం కూడా మనం మౌనం పాటిద్దామని మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు మరి ఈరోజు జరుగుతున్న ఎన్నికల కోసం మనం ఈరోజు మీ అందరితో నేను కలవటానికి రావడం జరిగింది. ఈరోజు అసలు మున్సిపల్ ఎన్నికలు ముందు రావాల్సింది, తర్వాత మండలాలకు, తర్వాత ఆ ఎలక్షన్స్ ముందు రావాల్సింది, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ మామూలుగా జరగాల్సిన ప్రక్రియ. అయితే ఈ ప్రభుత్వం మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఈరోజు ఎన్నికలు జరిపించాలని అనుకోవడం కూడా మరి ఈరోజు అది కూడా ఒక కార్యక్రమం. ఎందుకంటే ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఎవరు గెలిచినా కూడా అన్ని మేమే గెలుచుకున్నామని చెప్పే ప్రక్రియలో పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని చెప్పి మన ముందుకు తీసుకురావడం జరిగింది ఇవాళ ఎన్నికలు. ఈ ఎన్నికలు ఏది ఏమైనా కూడా వాళ్ళు ఏ విధంగా జరపాలనుకున్నా కూడా అన్ని ఎన్నికలకు కూడా వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది అని తెలియజెప్పడం కోసం మనమందరం కలిసి మాట్లాడుకోవాల్సినవి, చర్చించుకోవాల్సినవి, నేను చెప్పాల్సినవి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ జిల్లాకు మీ మధ్యకు రావడం జరిగింది ఇవాళ. పోతే మరి 34 ఏళ్ల రాజకీయ జీవితంలో సుస్థిరమైన ప్రజా ప్రస్థానాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. అందుకు ఆ రోజు అంటే కార్యకర్తలకు ఆయన ఎంత విలువ ఇచ్చేవారో, ఎంత గౌరవం ఇచ్చేవారో, ఎంత ఆదరించేవారో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా అంతే అభిమానంతో, అంతే ప్రేమతో ఆయన ఒక నాయకునిగా మీరు ఉన్నత స్థాయికి ఆయన తీసుకెళ్లగలిగారు. మీ సహకారం, మీ కృషి, మీ సేవ అన్నీ కూడా ఆయన్ను అంతటి ఉన్నత స్థాయికి తీసుకుపోగలిగినాయని కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా. ఇవాళ మీ సహకారం లేకుంటే ఆయన అంత ఉన్నత స్థాయికి ఎదిగి ఉండేవారు కాదు అని కూడా చెప్తా ఉన్నా. దేశ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఈరోజు దేశ చిత్రపటంలో మనం రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు మనం అంత ఉన్నత స్థాయిలో చూడగలుగుతున్నామంటే అది మీ వల్లనే అని కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఆయన 34 సంవత్సరాలు ఆయన భుజాల మీద పల్లకీలాగా మీరందరూ మోసారని కూడా చెప్తా ఉన్నా. మీ సేవ, మీ కృషి నేను మరవలేనిది. ఈ కుటుంబం ఎప్పటికీ కూడా రుణం చెల్లించుకోలేనిది కూడా చెప్తా ఉన్నా. మీకు కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని కూడా చెప్తున్నా. మరి అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారినైనా, మరి జగన్ బాబునైనా, మరి షర్మిలమ్మ పట్లైనా మీరు చూపించిన ప్రేమ, అభిమానం, మరి కృతజ్ఞత, ఆప్యాయతకు ఈ కుటుంబం ఏమిచ్చినా ఏం చేసినా కూడా అది తక్కువే అని కూడా మీకు అందరికీ నేను తెలియజెప్తా ఉన్నా. మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు. ఈ కుటుంబం ఎప్పుడు మీ ముందు ఉంటుంది. మీ కష్టాల్లో, సంతోషంలో, సమస్యల్లో అన్నింటిలోనూ ఈ కుటుంబం మీ ముందు నడుస్తుంది, మీకు తోడుగా ఉంటుంది, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తుందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజెప్తా ఉన్నాను. ఇవాళ అది చెప్పడానికే నేను ఇవాళ వచ్చాను. మన పార్టీ పుట్టి 2 ఏళ్లు మాత్రమే అయింది. ఈరోజు మన పార్టీ గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ మన పార్టీని మనం పటిష్టం చేసుకోవడం కోసం, ఉన్న నాయకత్వాన్ని మెరుగుపరచడం కోసం మనం ఈరోజు మరి ప్రత్యర్థులకు మన సత్తా చూపించేందుకు ఈ ఎన్నికలు దోహదపడతాయి. ప్రజల్లో ఉన్న ఆదరణ, అనుకూలతను మన పార్టీ మీరు పునాది స్థిరపడి
మరి పార్టీ పునాది స్థిరపడేటట్లుగా మనం పదిలపరుచుకుందామని కూడా మీకు అందరికీ చెప్తున్నాం. ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు మామూలుగా కార్యకర్తలు ఎన్నుకుంటారు ఎంపీ ఎమ్మెల్యేలను. మరి స్థానిక సంస్థలైతే మరి ఈ కార్యకర్తలకు అవకాశం కల్పిస్తాయి స్థానిక సంస్థలు. స్థానిక సంస్థల్లో ఎన్నికై మరి అంతకంటే ఇంకా ఎక్కువగా ఎదగటానికి అవకాశం ఉండే విధంగా మరి ఈ స్థానిక సంస్థలు వేదికలుగా మనకు ఉపయోగపడతాయి. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వివిధ రకాలైన పదవుల్లో అంటే పంచాయతీకి సర్పంచు, ఉప సర్పంచు, మరి ఇంకా అన్ని విధాల మండలాలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఈ విధంగా వివిధ రకాల పదవుల్లో మరి అధిష్ఠించడానికి అవకాశంగా ఉంటుంది. మరి మీరు మీ పదవుల్లో మీరు అధిష్ఠించాలా, ప్రజలకు సేవ చేయాలా, గ్రామాల్లో మరి వాడల్లో మీరు చేసే కృషికి ఎప్పుడు కూడా ఈ పార్టీ అండదండగా ఉంటుంది, మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. మరి మన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి మనకు. మరి నాయకుల మధ్య కోఆపరేషన్ లేకుండా ఉంటుంది, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అట్లాంటివన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం ఐకమత్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉండే ఆదరణ, అనుకూలతను మనం మలుచుకొని మరి పదవుల్లోకి రావాలని మీరు నూతనంగా ఎక్కువ ఎదగాలని నేను కోరుతున్నా. మీరు మీ పునాదిని బలపరుచుకొని పార్టీ పునాదిని కూడా మీరు బలపరచమని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరి జగన్ బాబు లక్ష్యాలను మనం సాధిద్దాం, మరి ప్రజలకు సేవ చేద్దాం మనం అందరము కలిసి కూడా మీకు పిలుపునిస్తా ఉన్నాను ఇవాళ. మరి 2 ఏళ్లుగా మరి ఎన్నికలు జరపకుండా రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు మరి కాలయాపన చేస్తా ఉన్నాయి ఎన్నికలు జరపకుండా. ముఖ్యమంత్రి గారేమో మాకు ఎన్నికలంటే భయం లేదని చెప్తా ఉన్నారు ఒకవైపు, మరి మంత్రి గారేమో ఎన్నికలు మనం జరపనందుకు నాకు చాలా బాధగా ఉండిందని చెప్తా ఉన్నారు. వీళ్ళ బాధ భయము ఎవరికి కావాలి? మనకు అవసరం లేదు. ఎన్నికలు సకాలంలో జరగలేదు కాబట్టి ఈరోజు పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మనకు కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ త్రాగటానికి నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. ఇవాళ వీధి లైట్లు వెలగని దుస్థితి ఉంది. మరి ఈరోజు చూస్తే ఈరోజు పారిశుద్ధ్యము అధ్వానంగా తయారై అంటురోగాలు ప్రబలి ఈరోజు కష్టపడతా ఉన్నాం. దీన్ని కూడా మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. సకాలంలో ఎన్నికలు జరిగి ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులే మరి ఆఫీసర్లను నిలదీసి ఉండేవాళ్ళు వీటన్నిటిని గురించి కూడా. ఈరోజు మరి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన జరుగుతూ ఉంది. వాళ్ళేమో ప్రజల బాగోగులు వాళ్ళకు పట్టవు, ప్రజల గురించి ఆలోచన చేయకుండా వాళ్ళేమో మరి వివిధ రకాలైన పన్నుల మీద పన్నులు వేసి మనల్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే వాళ్ళకు తెలుసు. ఎంతైనా ఆఫీసర్లు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అకౌంటబుల్ గా ఉంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు అకౌంటబుల్ గా ఉంటారు. కానీ ఈరోజు జరుగుతున్నది మరి ప్రభుత్వం 2001 జనాభా లెక్కల ప్రకారం అని కొంతసేపు, 2011 జనాభా లెక్కల ప్రకారం అని కొంతసేపు, మరికొంతసేపు ఈ విధంగా ప్రొద్దుబుచ్చుతా ఉన్నది ప్రభుత్వం ఇవాళ. రాజశేఖర రెడ్డి తర్వాత ఏ నాయకులు కూడా సకాలంలో ఎన్నికలు జరిపించిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఎన్నికలు జరపాలనే చిత్తశుద్ధి లేదు. మామూలుగా రాజ్యాంగం చెప్తుంది పంచాయతీలకు అధికారాలు కల్పించాలి, అది ప్రభుత్వం కల్పించేటట్లుగా దానికి ఉండాలని చెప్పి మరి రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ అది జరగని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు చూస్తే మరి మున్సిపల్ ఎన్నికలు గడువు లోపలనే జరగాలని చెప్పి మరి కోర్టు ఆదేశిస్తుంది. కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి ఇవాళ రిజర్వేషన్ల డ్రామా తీసుకొచ్చి మరి ఎన్నికలు జరపని పరిస్థితి ఉంది. మరి రిజర్వేషన్లేమో 60.55% రిజర్వేషన్ ఉండాలని, ఆ రిజర్వేషన్తోనే రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ జరిపించారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం జరిపించడం లేదని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా మరి ఈరోజు బీసీలకు 34% అంటే కోర్టు 50%కు మించకూడదని చెప్పిందనే సాకు పెట్టుకొని ఈరోజు జరపని పరిస్థితి ఉంది. బీసీలకు 34%, మరి ఎస్టీలకు 8.25%, మరి ఎస్సీలకు 18.30%, మరి మహిళలకు 50%, అన్ని కలిపి 60.55%. ఒకవేళ మరి ఎన్నికలు జరపకుండా ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఆయన ఒక సొల్యూషన్ చూపించడం జరిగింది. మనం అందరం కలిసి బీసీ జనాభా ప్రకారం దామాషా ప్రకారం బీసీ జనరల్ స్థానాలను
తీసి మరి అందరూ అన్ని పార్టీల వాళ్ళం కూడా బీసీ అభ్యర్థులను పోటీకి పెడదాం, అప్పుడు ఇటువంటిది అడ్డం రాదు అని చెప్పి ఆయన సొల్యూషన్ చెప్పడం జరిగింది. మరి అన్ని పార్టీలకు లేఖ రాయడం ప్రకటించడం జరిగింది. కానీ ఏ ఒక్క పార్టీ కూడా దాన్ని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. మరి స్థానిక సంస్థలకు ఎలక్షన్తో పాటు ఎంత ముఖ్యమో నిధులు కూడా అంత ముఖ్యమైనటివి. మరి ఈరోజు ఈ 2 ఏళ్లుగా ఎన్నికలు జరపనందువల్ల ఈరోజు మనకు మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 4,000 కోట్ల రూపాయలు 2002 నిలిచిపోయినాయి. ఈరోజు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు 4,000 కోట్ల రూపాయలు నిలిచిపోయినాయి. బీఆర్జీపీ నుంచి ఉండే 350 కోట్ల నిధులు మురిగిపోయాయి. పంచాయతీలకు 29 అధికారాలు బదలాయించలేదు ఈ ప్రభుత్వం. 2013-14 కూడా 2,400 కోట్ల రూపాయలు ఇవాళ రాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఆ రోజు ఆయన 9 సంవత్సరాల కాలంలో మరి 2,000 కోట్ల రూపాయలు దారి మళ్లించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మనసులో మాట రాసుకోవడం జరిగింది. స్థానిక సంస్థలకు నిధులు కూడా పెద్దగా ఇవ్వాల్సిన పని లేదు, పవర్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పడం జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన స్థానిక సంస్థలకు విధులు కూడా కేటాయించారు. ఆయన మంచినీరుకైతేనేమి, విద్యకైతేనేమి, వైద్యానికైతేనేమి మరి వీటన్నిటికీ కూడా ఆయన నిధులు కల్పించడమే కాకుండా చెక్ పవర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా మరి ఎవరెవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా సర్పంచులకు, ఉప సర్పంచులకు, మరి మండలాలకు, జెడ్పీటీసీలకు వీళ్ళందరికీ కూడా మరి ఆ రోజు గౌరవప్రదమైనటువంటి వాళ్ళకు ప్రోటోకాల్ కల్పించడం జరిగింది. 15% ఆ రోజు జీతాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి రాజశేఖర రెడ్డి గారు అంతేకాకుండా మరి ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళు కౌన్సిల్కి కూడా ఎన్నికయ్యే అవకాశం కల్పించడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా ఇప్పుడు వాస్తవానికి చూద్దామంటే వాస్తవానికి చిన్న పంచాయతీలలో ఎక్కడైనా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు కట్టే ఆనవాయితీ ఉండేది. ఈ రోజు స్థానిక సంస్థలే కట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ రోజు పల్లెల్లో చూస్తే ఎక్కడ చూసినా పల్లెలు అందుకే చీకట్లో ఉన్నాయి. పల్లెల్లో నీళ్లు కూడా కరెంటు కోతల వల్ల నీళ్లు కూడా దొరకక చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నారు. ఈ రోజు కరెంటు కోతల వల్ల అయితేనేమి, కరెంటు బిల్లు మోతల వల్ల అయితేనేమి పంచాయతీలు చతికిలబడ్డాయి. ఇవాళ మరి స్పెషల్ ఆఫీసర్స్ అయితే మరి ప్రజల మీద పన్నులు వేసి భారం వేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది ఇవాళ చూస్తే. మరి అంతేకాకుండా అధికార పక్షం నాయకులకు జేబులు నింపడం కోసం గ్రామ సభల ఆమోదం లేకుండా మరి ఈరోజు నామినేషన్ మీద పనులు ఇచ్చి ఈరోజు పంచాయతీ ఆలయాలు మరి ఈరోజు అశాంతి నిలయాలుగా కూడా ఉంటా ఉన్నాయి ఇవాళ చూస్తూ ఉంటే. మరి మొత్తం మీద చూస్తే ఈరోజు రాష్ట్రంలో 22 జిల్లా పరిషత్లు, 1094 జెడ్పీటీసీలు, మరి 21,834 గ్రామ పంచాయతీలు, 16,128 ఎంపీటీసీలు, 182 మున్సిపాలిటీలు, మరి 19 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా దాదాపుగా 2.5 లక్షల మంది ప్రజాప్రతినిధులు ఎన్నిక అవ్వాల్సింది. ఈ 2 ఏళ్లుగా దీంట్లో ముఖ్యంగా వచ్చేవాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు. వీరందరూ కూడా 2 ఏళ్లుగా వాళ్ళ పదవులకు దూరం అవ్వడం జరిగింది. ఈ ఎన్నికలు 2 ఏళ్లు లేట్ చేసినందువల్ల ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు మామూలుగా 5 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉన్నాయి, గెలుస్తూ ఉన్నారు, అధికారం పొందుకుంటా ఉన్నారు. కానీ దీనికి కూడా అధికారం దూరమైనారంటే అది ప్రభుత్వం చేతగానితనము, చిత్తశుద్ధి లేదు అని కూడా చెప్పాలి. ప్రభుత్వం ఇప్పుడు కూడా ఎందుకు ముందుకు వచ్చింది అంటే సార్వత్రిక ఎన్నికలు 5-6 నెలల్లో రానుండటం వల్ల, మరి కేంద్రం నిధులు మురిగిపోవటం వల్ల, కేంద్రం ఒత్తిళ్లు చేయటం వల్ల, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని దెబ్బతీసేందుకోసం. అంటే వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో చాలా అభిమానం ఉంది. మరి ఇప్పుడు ఆ ప్రజల్లో అభిమానం అంతా కూడా పల్లెల్లో మరి అంటే ఒకరు కాంగ్రెస్ కు, ఒకరు తెలుగుదేశంకు, ఒకరు వైఎస్ఆర్సీపీకి అట్లా నిలబడితే మనల్ని గ్రూపులుగా విడదీయొచ్చనే ఉద్దేశం తప్పితే ఇంకా అందుకని ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే మరి మనం అందరం కూడా ఈరోజు నేను మీకందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, వాళ్ళు ఏ విధంగా అనుకున్నా కూడా మనము రాజశేఖర రెడ్డి గారిని చూస్తా ఉన్నాం, జగన్ బాబుని చూస్తా ఉన్నాం. కాబట్టి మనం వేసే ఓటు జగన్ బాబుకు అని చెప్పి మీరందరూ నిర్ణయించుకుని ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. మనం గ్రూపులుగా విడిపోము అని కూడా చెప్తా ఉన్నా. మరి అంతేకాకుండా మరి మీకు నిలబడబోయే వాళ్లకు
ఎప్పుడు వైఎస్ఆర్సీపీ అండగా నిండుగా తోడుగా ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా. మరి స్థానిక నాయకులు కార్యకర్తలు కూడా మీకు తోడుగా ఉండాలని కూడా చెప్తా ఉన్నా. నాయకులకు మరి స్థానిక నాయకులకైనా మరి నియోజకవర్గ కోఆర్డినేటర్లకు పార్లమెంట్ అబ్జర్వర్లకు అందరికీ కూడా నేను చెప్తున్నా, మీకు తోడుగా ఉండాలని మీ గెలుపుకు కృషి చేయాలని చెప్తున్నా నేను ఇవాళ. మరి ఈరోజు చూస్తే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగా సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామ్యంగా గెలిచి వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు, అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అదే విధంగా చేయాలని, అదే విధంగా వాళ్ళ అన్ని ఆ పార్టీకే వచ్చినాయని చెప్పాలనేది జరుగుతూ ఉంది. దాన్ని కూడా మనం అధిగమించాలి, దాన్ని కూడా మనం ఛేదించాలని కూడా చెప్తున్నాం. ఇంకోటి కుమ్మక్కు రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఇంతవరకు కలిసి కుమ్మక్కు చేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా మరి కలిసి కుమ్మక్కు చేసినా కూడా మనం వాళ్ళిద్దరూ కలిసి వచ్చినా ఒకరే వచ్చినా కూడా మనం నిలబడేదానికి సిద్ధంగా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. మరి అంతేకాకుండా మరి ఈరోజు పోలీసులు అధికార పక్షానికి తోడుగా ఉంటారు. పోలీసులను కూడా మీరు మంచి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒకవేళ వాళ్ళు ఏదైనా మనకు వ్యతిరేకంగా చేసినా కూడా పోరాడే ధైర్యంగా ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. డబ్బు మద్యం కూడా బాగా పంచుతారు, బాగా చేస్తారు, దానికి కూడా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నా. మరి పార్టీ ముఖ్యంగా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది పార్టీ. ఏ ఒక్కరు కూడా ఆషామాషిగా తీసుకోవద్దని కోరుతున్నా. ఎందుకంటే చాలా చోట్ల చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఇంకా 5-6 నెలలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేసే ఎన్నికలు మరి కాంగ్రెస్ కో దేనికో దానికి వేస్తాం, మరి జనరల్ ఎలక్షన్ లో జగన్ బాబుకి వేస్తాం అనే మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. అటువంటి మాటకు తావు లేకుండా ఉండాలని నేను కోరుతా ఉన్నా. మన పార్టీ పునాది మనం స్థిరపరచుకోవాలి, మన పార్టీ పునాదిని బలపరచుకోవాలి. ఎందుకంటే మన పార్టీ 2 ఏళ్ళు అయింది కాబట్టి మన పార్టీ తరఫునే గెలవాలని మిమ్మల్ని కోరుతున్నా. ఆషామాషిగా తీసుకోవద్దని కూడా కోరుతా ఉన్నా. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లేక కూడా పోవద్దని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మరి గాలి బాగుంది, రాజశేఖర రెడ్డి గాలి బాగుంది, జగన్ బాబు గాలి బాగుంది అని చెప్పి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లేక పోవద్దని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రజల్లో ఉండే ఆదరణ ఉంది, కానీ మనకు గ్రామ స్థాయిలో కానీ మరి మామూలుగా అన్ని నాయకుల్లో కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, కోఆపరేషన్ లేకుండా ఉంది. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మీరు మరి ముందుకు పోవాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి ఏది కూడా అంటే ఎన్నికల్లో మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎలక్షన్లలో గెలిచే సత్తా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. 2-3 ఒక్కొక్క ఊరికి గ్రామ పంచాయతీకి రావచ్చు. కానీ మీరు మీ స్థానిక నాయకులతోనూ మరి ఎమ్మెల్యే నియోజకవర్గ నాయకులతోనూ కలిసి కూర్చొని ఒకరు పంచాయతీ సర్పంచ్, ఒకరు పంచాయతీ ఉప సర్పంచ్, అట్లా ఒకరు ఎంపీటీసీనో మరి ఎంపీపీనో ఆ విధంగా ఒకరికొకరు డివైడ్ చేసుకుని అన్ని ఎన్నికల్లోనూ మనమే గెలుపొందాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఒకటి ఓటర్ల లిస్టు కూడా అధికార పక్షం ఓటర్ల లిస్టు కూడా మారుస్తుంది ఓటర్లు కాబట్టి ఓటర్ల లిస్టు మీద కూడా మీరు నిఘా ఉంచాలని, ఎవరు ఓటర్లు ఉన్నారు ఎవరు ఓటర్లు లేరని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు తెలియజెప్తా ఉన్నా. మరి అంతేకాకుండా స్ట్రాటజిక్ గా మీరు ప్లాన్ వేసుకుని ముందుకు పోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కులాలు, బంధుత్వాలు, గుణగణాలు ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి కాబట్టి మీరు స్ట్రాటజిక్ గా పోవాలి. మీరు గెలిచేదానికి ఏ నాయకులు అవసరమైనా కూడా వైఎస్ఆర్సీపీలో ప్రతి నాయకుడిని కూడా మీరు అందుబాటులోకి తీసుకోవచ్చు, వాళ్ళ సహకారం తీసుకోవచ్చు, అవసరమైతే నన్నైనా కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పి మీకందరికీ కూడా నేను చెప్తున్నా. మరి అదేవిధంగా మరి నామినేషన్ వేసే దగ్గర నుంచి నామినేషన్ టైంలో కానీ, పోలింగ్ టైంలో కానీ, కౌంటింగ్ టైంలో కానీ, సంతకం పెట్టేంత వరకు కౌంటింగ్లో అంతవరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా మీకందరికీ చెప్తున్నా. మరి రిజర్వేషన్లు తీసుకొస్తారు, అవి అవసరమైతే మనం కోర్టుకు పోయేదానికోసం మీరు ప్రయత్నం చేయొచ్చు. దీనికి మీకు పార్టీ కూడా సహకారం ఇస్తుంది. మనం రిజర్వేషన్ల మీద అవసరమైన వేరకు కోర్టుకు పోవడానికి కూడా అని కూడా మీకందరికీ నేను తెలియజెప్తా ఉన్నా. మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రతి పంచాయతీ మీద కూడా మరి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని కోరుకుంటా ఉన్నా. నేను తెలంగాణ జిల్లాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు, ఆదరించే వాళ్ళు, జగన్ బాబుని ఆదరించి హక్కును చేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం ముందుకు అడుగు వేస్తే ప్రజలు మన వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నేను
మరి ఇంకా పోతే రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన తెలంగాణ అంటే మరి ఎంతో తెలంగాణ వాదాన్ని ఎంతో గౌరవించే వాళ్ళు ఆయన. ఈరోజు జగన్ బాబు కూడా గౌరవిస్తా ఉన్నారు. ఆయన చెప్పింది కూడా ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా, ప్రజలకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా డివిజన్ చేయాలని చెప్పి జగన్ బాబు కూడా కోరుకుంటా ఉన్నాడు. చేయాల్సి వస్తే ఏ ఒక్కరికి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే తెలంగాణ వాదాన్ని గౌరవిస్తూ ఉండే పరిస్థితుల్లో మరి అంటే అది కేంద్రం చేతిలో ఉంది, అప్పుడు కూడా కేంద్రం చేతిలోనే ఉంది. మరి కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని రకాలుగా అంటే తెలంగాణ వెనుకబాటుతనాన్ని బాగా గమనించారు. ఆయన మారుమూల ప్రాంతాల్లో తిరిగినప్పుడు అన్ని ప్రాంతాలు కూడా 25 సంవత్సరాలు అన్ని ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు తిరగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరి రైతులను సామాన్య ప్రజానీకం పడే ఇబ్బందులు కష్టాలు బాధలు అన్ని కూడా నిశ్చితంగా ఆయన గమనించడం జరిగింది. అందుకోసమే ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అంటే 170% మంది మనం రైతులం కాబట్టి రైతులు ఎప్పుడు కూడా బాగుపడేదానికి ఏం చేయాలంటే 2 సూత్రాలు చెప్పేవాళ్ళు ఆయన. ఒకటేమో రైతులు పండించే పంటకు వ్యయం తగ్గించేదిగా ఉండాలి. రెండవదేమో మరి రైతు పండించే పంట అమ్ముతే భారీగా ఆదాయం పెరిగేటట్లుగా ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచన చేయడం జరిగింది. ఆ దిశలోనే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఉచిత విద్యుత్ మీద మొట్టమొదటి ఫైల్ సంతకం చేయడం జరిగింది. మరి అంతకు ముందున్న ప్రభుత్వంలో ఉన్న కరెంటు బకాయిలన్నీ 1300 కోట్ల రూపాయలు బకాయిలు రద్దు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మరి 45 రోజులకే మరి ఆ రోజు వడ్డీ మాఫీ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా రుణాల రీషెడ్యూల్ చేయడం జరిగింది. మరి రుణమాఫీ చేయడం జరిగింది ఆయన ప్రభుత్వంలో. మరి 2004 సంవత్సరం నుంచి కూడా 2009 ఆయన బతికి ఉన్నంత వరకు కూడా ఆయన పండించే పంటకు ఎకరాకు ఎరువులు కానీ ఇత్తనాలు కానీ ఇంకోటి కానీ ఏవి కూడా పెరగకుండా చూసుకున్నారు. 2004 సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఖర్చు వచ్చేదో 2009 సంవత్సరంలో కూడా అంతే ఖర్చు వచ్చేటట్లుగా చూసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. 2వ సూత్రం ప్రకారం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర బాగా ఉండాలని చూసుకోవడం జరిగింది. అంటే 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి 90 రూపాయలు మాత్రమే పెరిగితే రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతి సంవత్సరం కూడా బస్తాకు 100 రూపాయల వంతున పెంచడం జరిగింది. 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మరి ఆ రోజు గిట్టుబాటు ధర ధాన్యానికి రావడం జరిగింది. ఆ రోజు పసుపు 15,000 16,000 ఉండే పసుపు ఈ రోజు 6,000 రూపాయలు ఉంటా ఉంది. మరి ఈ రోజు మిర్చికి 12,000 రూపాయలు ఆ రోజు ధర ఉంటే ఈ రోజు 5,000 రూపాయలు ఉంటా ఉంది. మరి పత్తికి ఆ రోజు 7,000 రూపాయలు ఉంటే ఈ రోజు 3,300 3,600 అంతవరకే ఉంటా ఉంది ఇవాళ. మరి ఆ రోజున్న గిట్టుబాటు ధరలు ఈ రోజు వరకు కూడా ఎప్పుడు గిట్టుబాటు ధరలు కూడా లేవు. అంతేకాకుండా మరి రైతులకు శాశ్వత పరిష్కారంగా మరి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి ఉచిత విద్యుత్తు ఇవన్నీ కూడా చాలా ఆ రోజు లాభపడింది జరిగింది. దగ్గర 70% మంది తెలంగాణ ప్రజలే మరి లాభం పొందడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వెనుకబాటుతనాన్ని బాగా గుర్తించారు కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతం వారి కోసమే ఆ రోజు ఉచిత విద్యుత్ కూడా తీసుకురావడం కూడా జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా రైతులకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞాన్ని తీసుకోవడం జరిగింది. 51,000 కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెడితే మరి దాంట్లో 25 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా మరి ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ఆయన మానస పత్రిక మరి తుమ్మడి హట్టి గ్రామానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ చూసి అక్కడ ప్రాణహితని నది ప్రవహిస్తా ఉంటే చూసి దాన్ని తీసుకొచ్చి మరి నీ ఆఫీసర్స్ తో మాట్లాడి 16.5 లక్షల ఎకరాలకు ఆ రోజు 7 జిల్లాల్లో ప్రవహిస్తుంది, 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్టు తప్పకుండా వస్తే తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసుకుంటామని చెప్పడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి కాలంలోనే ఎన్నో ప్రాజెక్టులకు మహబూబ్ నగర్ లో 4-5 ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం జరిగింది. ఎక్కడ అవసరం వచ్చినా కూడా మరి అక్కడ తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఆందోళన నుంచి దారిలో వస్తా ఉన్నా. మరి అక్కడ మరి సింగూరు నుంచి నీళ్లు వస్తే 25,000 ఎకరాలు పంట పండుతుందని చెప్పి దానికి ఆ రోజు గ్రాంట్ చేయడం జరిగింది ఫండ్స్ కూడా.
మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి, ప్రాజెక్టులన్నీ ఆగిపోయి ఉన్నాయి. ఇవాళ రాజశేఖర